యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పితము. ఈ ఉదయకాలమందు మనకెన్నో పనులున్నా దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి స్తోత్రగానము చేయడానికి దేవుడు మనందరికిచ్చిన అవకాశం బట్టి వందనాలు. దేవుడు అవకాశాలు ఇచ్చినా మానవుడు దుర్వినియోగం చేసుకుంటాడు. అయితే మీరందరూ కూడా ఈ లాకౌట్ పీరియడ్లో మీ ఇంట్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధించుటకు సిద్ధపడి ఎదురు చూస్తున్నందుకే మిమ్మల్ని అభినందిస్తూ, ఈ ఉదయకాలమందు ఈ ఆరాధనలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం గల దేవా, మృత్యుంజయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాలమందు నీ బిడ్డలుగా మీ సన్నిధికి వస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి ఇష్టపడి ఇక్కడ చేరి ఉండగా మా పరిస్థితులు అననుకూలంగా ఉన్నను, మీ బిడ్డలం మిమ్మల్ని ప్రేమించిన మేము మా ఇళ్ళలోనే ఈ విధంగా కూర్చొని మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ సదవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధన అంతట్లో మీరుండి మిమ్మల్ని మీరు మహింపరచుకొని మమ్మను దీవించుమని, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిపై మీ చేతులెత్తి ఆశీర్వాదాలు నిండారుగా కుమ్మరించుమని యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయాన మన ప్రియులు మనల్ని కొన్ని పాటలలో నడిపిస్తారు. మొట్టమొదట స్తుతి ఆరాధన కీర్తనలో నుండి మొట్టమొదటి పాట అన్ని కాలములనున్న యెహోవా అని మనము పాడుకుందాం. మొదటి పాట అన్ని కాలములనున్న యెహోవా అనే పాట మనం పాడుకుందాం. నీ కాలంబులనున్న యెహోవా నిన్నెన్నతరం
సాంగ్ నంబర్ 40, పాట సంఖ్య 40, యేసునాథు కాపరివాని అనే పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 40. సాంగ్ నంబర్ 155, 155, నా రక్షకుని వెంబడింతున్నన్నిటన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 426వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 426వ పాట. మన రెడ్ పుస్తకాల్లో 155. రక్షకుని వెంబడింతునన్నిట ఘోరమైన
ఈ సమయాన దేవుని వాక్యంలో నుండి ఒక భాగాన్ని మనము చదువుకుందాం. మరి 91వ కీర్తనను మన మధ్యలో ఉన్నటువంటి జి యేసుదాస్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. 91వ కీర్తనను మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కోదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మన సంఘ అలవాటు ప్రకారం ప్రతి ఆదివారం మనం ఒక దేశాన్ని గురించి మనము తెలుసుకుంటాం, మరియు ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాలమందు మరి కజకిస్తాన్ అనే దేశం కొరకు మనము ప్రార్థన చేస్తాం. కజకిస్తాన్ ఇంతకుముందు ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్లో భాగమై ఉంటున్నది, ఏషియా ప్రాంతంలో ఉంటున్నది. ఇది 1,98,500 చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలో ఉన్నది. దీని యొక్క జనాభా 55,50,259 అనగా 55 లేక 56 లక్షల జనాభా కలిగినటువంటి దేశం అయింటున్నది. ఈ దేశంలో 88% మహమ్మదీయులు ఉన్నారు. మతమే లేదనే వారి 5% ఉన్నారు. క్రైస్తవులు 5% ఉన్నారు. ఇతరులు వేరే వారు ఉన్నారు. ఈ దేశంలో 32 భాషలున్నాయి. 2 భాషలలో బైబిల్ ఉన్నది. ఒక భాషలో క్రొత్త నిబంధన ఉన్నది. 2 భాషలలో ఇతర పోర్షన్స్ ఉన్నాయి. అనగా 5 భాషలలో మట్టుకే వారికి కొంత ఆస్త బైబిల్ ఉన్నది వారి చేతిలో. ఇంకా 27 భాషలలో వారికి బైబిల్ లేదు. కనుక ఈ దేశం కొరకు మనం ఈ వారమంతట్లో ప్రార్థన చేస్తాం. ఇది క్రైస్తవులను హింసించే దేశముగా ఉంటున్నది. కనుక దీని విషయం కూడా మనము ప్రార్థన చేద్దాం. ఒక దేశంతో పాటు మనం ఒక రాష్ట్రం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో మరి మణిపూర్ విషయమే మనం తెలుసుకుందాం. మణిపూర్లో 22,300 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది. 22,300 కిలోమీటర్లు. దాని యొక్క జనాభా 27,87,547 మంది జనాభాతో కూడినది.
అనగా దాదాపు 28 లక్షల జనాభాతో కూడినది. ఇందులో 46% హైందవులు ఉన్నారు, 34% క్రైస్తవులు ఉన్నారు, 8% మహమ్మదీయులు ఉన్నారు, ఇతరులు 11%. అనగా 46% హైందవులు ఉన్నారు, 34% క్రైస్తవులు ఉన్నారు. కనుక ఈ యొక్క రాష్ట్రం కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాలమందు దేవుడు మనకిచ్చిన సమయం బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఇతరుల కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మా స్తుతికి పాత్రుడా, ఈ ఉదయకాలమందు మాకిచ్చిన సమయం బట్టి వందనాలు. గత వారం అంతట్లో మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచి సాయం చేశారు. ఈ భయంకరమైన పరిస్థితిలో ఉన్నను మేమందరం కూడా ఇండ్లలో మరి ఈ కరోనా వైరస్ రాకుండా ఇంట్లో ఉన్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండి భద్రపరిచి ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. కుటుంబంగా ఈ విధంగా కూడుకొని ప్రార్థన చేసే కృప మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు వాక్యంలో సెలవిచ్చినట్లు ఇస్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అరబ్బు దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ 2 గుంపులు మరి శాంతి సమాధానంతో జీవించుటకు నీ కృప దయచేయండి. యెరూషలేము పట్టణం కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులెత్తి ఆ పట్టణాన్ని భద్రపరచండి. మా దేవా, మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమందు కజకిస్తాన్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ఆసియా ఖండంలోనే ఉంటుండగా మీరు మీ చేతులెత్తి ఈ దేశాన్ని దీవించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశానికి ఇచ్చిన వనరులను బట్టి నీకు వందనాలు, దేశానికి ఇచ్చిన దీవెనలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, అక్కడ 88% మహమ్మదీయులు ఉంటుండగా, మతమే లేదనే వారు 5% ఉంటుండగా, మరి క్రైస్తవులు 5% ఉంటుండగా, మిగతా వారు ఇంకా మిగతా శాతం ఉంటుండగా, ఈ మీ చేతులెత్తి ఈ దేశాన్ని, ఈ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, అనేకులు మీ సన్నిధికి వచ్చి మీరే నిజమైన దేవుడని తెలుసుకొని మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లు, మాలాగా దీవింపబడినట్లు వారికి అవకాశము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, 32 భాషలు ఉంటుండగా మీ చేతులెత్తి వారిని ఆశీర్వదించండి. 32 భాషలు ఉన్నా ప్రభువా, 5 భాషలలోనే వారికి వాక్యం ఉంది, ఏదో కొంత భాగాలు. మరి మిగతా భాషలన్నిటినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకొని 27 భాషలలో ఇంకా వారికి బైబిల్ అవసరం ఉంటుండగా మీరు ట్రాన్స్లేటర్స్ను లేపండి ప్రభువా. మీ దయ ఉంటే మా సంఘం నుండి కూడా ట్రాన్స్లేటర్స్ను లేపి బైబిల్ను తర్జుమా చేసి వారి చేతిలో పెట్టడానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశాన్ని మీ చేతిలో పెడుతున్నాం. ఈ దేశం కూడా క్రైస్తవులను హింసించకుండానట్లు అధికారులకు మారు మనసు దయచేయండి, మనసును దయచేయండి. మా దేవా, మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కూడా గొప్ప దేశం అయినది. మా దేశము ఈ దినాలలో ఎదుర్కొంటున్న సమస్య మీరు ఎరుగుదురు. మా ప్రెసిడెంట్ను, మా ప్రైమ్ మినిస్టర్ను, మా మినిస్టర్స్ అందరినీ, మరి మా అధికారం చేస్తున్న పాలకులందరినీ, రక్షణ శాఖ వారిని మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ కరోనా వైరస్ను వారు అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుండగా మీ యొక్క పరిజ్ఞానం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు దేవా, మా దేశంలో ఉన్న విగ్రహారాధనను తొలగించండి. మా దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించండి. మా దేశంలో ఉన్న లంచగొండితనాన్ని కూడా మీరు తొలగించుమని, మా దేశాన్ని మీరు చేతులెత్తి ఆశీర్వదించి దీవించి కరోనా వైరస్ ఇక్కడ నుండి త్వరలో మరి మీరు నయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ కొరకు, తెలంగాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 2 రాష్ట్రాలుగా విభజింపబడ్డాయి. 2 ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంత్రివర్గాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ చేతులెత్తి వారిని ఆశీర్వదించి, మా రాష్ట్రం కూడా ప్రభువా ఎంతో విగ్రహారాధనతో కూడి ఉన్నది, లంచగొండితనం ఉన్నది, పేదరికం ఉన్నది, కుల వ్యవస్థ ఉన్నది, తొలగించమని ప్రార్థన చేస్తూ
మా రాష్ట్రాలు కూడా మరి కరోనా వైరస్తో బాధపడుతుండగా మీరు ఆ కరోనా వైరస్ను తీసివేయండి, మృతుల సంఖ్య తక్కువ చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలం ముందు మా హైదరాబాద్ పట్టణాన్ని, మలక్పేట్ ప్రాంతాన్ని కూడా మీ దయగల హస్తానికి పెడుతూ మీరు కరుణించి కాపాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ప్రపంచవ్యాప్తంలో ఉన్న ఈ కరోనా వైరస్ను మీరు తొలగించండి. ముఖ్యంగా నార్త్ అమెరికా మరి యూరప్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీస్లో ఉన్నటువంటి ఈ వైరస్ సివియారిటీని మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. భయంకరంగా ఉంటుండగా, మనుషులు బాధపడుతుండగా, మరణాలకు గురి అవుతుండగా మీరు మీ గాయపడినటువంటి హస్తం చేత వారిని ముట్టి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు దేవా, మాకిచ్చిన సమయం బట్టి వందనాలు. మా సంఘస్థులందరినీ పేరు పేరు వర్షం దీవించి కాపాడండి. ఈ నెలలో చివరి ఆదివారం అయింటుండగా మా వాడుక ప్రకారము మా సంఘస్థులు ఆయా దేశాలలో ఉంటుండగా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ప్రేమగల తండ్రి, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నవారిని మీరు దీవించండి, ఆస్ట్రేలియాలో ఉన్నవారిని దీవించండి, కెనడాలో ఉన్నవారిని ఆశీర్వదించండి, కొలంబియాలో ఉన్నవారిని దీవించండి, ఇంగ్లాండ్లో ఉన్నవారిని ఆశీర్వదించమని, ఫిన్లాండ్లో ఉన్నవారినేమి, మరి జర్మనీలో ఉన్నవారినేమి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవారినేమి, పోలాండ్లో ఉన్నవారిని, మరి న్యూజిలాండ్లో ఉన్నవారిని, నార్వేలో ఉన్నవారిని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నవారిని దీవించండి. ఇంకా ఒకవేళ మాకు తెలియనటువంటి వారు వేరే దేశాలలో ఉంటే వారిని కూడా మీ దక్షిణాస్తం చేత భద్రపరచమని, వీరు ఉద్యోగాల కొరకు కొందరు పోయారు, చదువుల కొరకు కొందరు పోయారు, వారిని ఆశీర్వదించి భద్రపరచండి. మరి విశేషంగా ఈ భయంకర దినాలలో మీ చేతులు చాపి వారిని భద్రపరచండి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏ విధంగా భద్రపరచుకుంటాదో నీవు వారికి భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇతర దేశాలే కాదు ప్రభా, ఇతర రాష్ట్రాలలో కూడా మా వారు ఉద్యోగాల కొరకు మరి చదువుల కొరకు వెళ్ళి ఉండగా ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు మా సంఘస్థులందరినీ కూడా పేరు పేరు వర్షన దీవించి కాపాడు. మరి విశేషముగా మా సీనియర్ సిటిజన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా చిల్డ్రన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అబౌవ్ 65 years వారిని, బిలో 12 years వారిని, వీరు ఈ యొక్క వైరస్కు సులువుగా ఆకర్షింపబడతారు. ఇమ్యూనిటీ వారికి ఎక్కువగా దయచేయమని ప్రార్థన చేస్తూ, శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం మందు ఈ విధంగా మా మా ఇళ్ళల్లో కూర్చొని మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ సహాయం బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ఈ సమయాన మీ దాసులు, మా ప్రియులైనటువంటి సోదరుడు యేసు గారు వాక్యాన్ని మాతో పంచుకుంటుండగా రెండంతల ఆత్మచేత అతన్ని బలపరచండి, దీవించి మీ సందేశాన్ని మాకు దయచేయమని, మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మమ్మును మా మిగతా సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నీ
ఈ సమయాన మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ అండ్ రెవరెండ్ ఏజే యేసు గారు మనకు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఈ సమయం వారికి అప్పగిస్తాం. దేవుడు వారిని మనల్ని దీవించునుగాక. యేసు బ్రదర్ యేసు, ప్లీజ్ కమ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువున మీకు వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమముగా దేవుని యొక్క సంరక్షణలో, యేసు ప్రభు వారి రక్త ప్రోక్షణలో మీరందరూ క్షేమంగా ఉన్నారని మా యొక్క ప్రార్థన. ఏకసయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన 91వ కీర్తన నుండి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాము. ఇంతకుముందే ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకున్నాము కనుక ఇక సమయంలో ఈ 91వ కీర్తనలోని కొన్ని ముఖ్యమైన మాటలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ 91వ కీర్తన గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది దేవుని యొక్క భక్తులు ఏమంటారంటే ఇది మోషే భక్తుడు ఈ కీర్తనను రాసి ఉన్నాడని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే మనం 90వ కీర్తన మనం చూసినప్పుడు ఆ 90వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని చెప్పి. కనుక ఈ 90వ కీర్తన మోషే రాసినందుకు 91వ కీర్తన కూడా మోషే రాసి ఉన్నాడని చెప్పి చాలామంది వేదాంత పండితులు నమ్ముతున్నారు. అయితే సందర్భము ఎందు నిమిత్తం ఈ కీర్తన రాయబడిందని చెప్పినప్పుడు మనము చాలా కీర్తనలు మనం పరిశీలించినప్పుడు కొన్ని కీర్తనలు మరి యుద్ధానికి పోకముందు రాయబడినాయి. దేవా మాకు ఈ యుద్ధంలో సహాయం చేయని చెప్పి ఆ సందర్భంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. కొన్ని కీర్తనలు మాత్రము యుద్ధం అయిపోయిన తర్వాత దేవుడు విజయము దయచేసినందుకు కృతజ్ఞతగా మరి కొన్ని కీర్తనలు రాయబడినట్లు మనం చూస్తున్నాము. కానీ ఈ కీర్తన మనము చూసినప్పుడు 91వ కీర్తన చూసినప్పుడు అక్కడ యుద్ధానికి సంబంధించిన ఎటువంటి సందర్భము లేదు. ఎటువంటి మరి యుద్ధముకు సంబంధించిన భాష కానీ సందర్భము కానీ ఎటువంటి మరి అటువంటి పోలికలు మనము ఈ యొక్క కీర్తనలో చూడము. అయినప్పటికీ 91వ కీర్తన చాలా ప్రాముఖ్యమైంది. మరి చాలామంది భక్తులు దీని యొక్క సందర్భాన్ని ఏం చెప్తున్నారంటే ఇది మోషే ప్రవక్త రాసి ఉన్నాడు కనుక ఇశ్రాయేలు వారు ఐగుప్తులో నుండి విమోచింపబడిన తర్వాత వారు అరణ్యంలో ఆ యొక్క 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నప్పుడు మోషే అరణ్యాన్ని బాగా పరిశీలించి ఇది చాలా భయంకరమైన అరణ్యము, మహా అభయారణ్యము, ఇందులో చీకటి మరి అంధకారము, చాలా తాపకరమైన సర్పములు, అనేకమైన తెగులు రావచ్చని చెప్పి మరి గ్రహించి మరి ఆ సందర్భంలో దేవుని యొక్క సహాయం కోసము ప్రభువా నీవే మాకు సహాయం చేయాలి, ఈ అరణ్యంలో ఈ యొక్క గొప్ప మహా అరణ్యంలో మరి మేము సమాజం అంతయు ప్రయాణం చేస్తుండగా ఈ మా ప్రయాణ కాలం అంతయు నువ్వు మాకు తోడుగా నీడగా ఉండాలని చెప్పి దేవుని సహాయం కోసము ఈ కీర్తన రాయబడినట్లు మనము చూస్తున్నాము. కనుక ఈ సందర్భంలో ఈ ఏక సందర్భంలో నేను మీ ముందు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి నేను మాట్లాడని చెప్పి కోరుతున్నాను. మనం 4వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడింది. అక్కడ ఏముందంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడబోయే ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన రెక్కల క్రింద, అండర్ హిజ్ వింగ్స్. మనమందరము ఆయన రెక్కల కింద ఉండాలని చెప్పి ఈ యొక్క విపత్కరమైన పరిస్థితుల్లో, ప్రపంచమంతా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలని చెప్పి మనం అనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది. అదేమిటంటే ఆయన రెక్కల కింద. వీ హ్యావ్ టు బి అండర్ హిజ్ వింగ్స్, వీ హ్యావ్ టు బి అండర్ గాడ్స్ వింగ్స్. దేవుని రెక్కల క్రింద ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఈరోజు బలపరచబడుతున్నాము. కనుక ఈ అంశం మీద, ఆయన రెక్కల కింద అనే అంశం మీద మీ ముందు ప్రాముఖ్యంగా 4 విషయాలు ప్రాముఖ్యంగా మీ ముందు ఉంచాలని చెప్పి మిమ్మలను మరి మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరచాలని చెప్పి నేను ఈరోజు ప్రభు నామమున ప్రభు సన్నిధానంలో నిలబడి ఉన్నాను. కనుక ఈ ఆయన రెక్కల కింద అనే అంశం కింద నేను ప్రాముఖ్యంగా 4 విషయాల్లో మొట్టమొదటిది మనం చూసినప్పుడు ఆయన రెక్కల కింద మనకి ఏమి దొరుకుతుంది, వాట్ ఈజ్ అవైలబుల్ అండర్ హిజ్ వింగ్స్.
అని మనం పరిశీలించినప్పుడు ఆ 4వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. మొట్టమొదటి మాటను మనం గమనించవలసినది ఏంటంటే, ఆయన రెక్కల కింద మొట్టమొదటిది మనకేమి కలుగునంటే ఆశ్రయము. ఆశ్రయము దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నామంటే, మరి మానవుడు ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి రాష్ట్రంలో నుండి ప్రతి కుటుంబము, ఈ దేశంలో నుండి ప్రతి కుటుంబము, ఈ ప్రపంచంలోని ప్రతి కుటుంబము ఒక సురక్షితమైన స్థలము కోసము మరి వెతుకుతుంది. ఎక్కడ నేను సురక్షితంగా ఉండగలను, ఎక్కడ నేను క్షేమంగా ఉండగలను, ఎక్కడ నేను, నా కుటుంబము, నా దేశం, ఈ ప్రపంచము క్షేమంగా ఉండగలదు అని చెప్పి మానవుడు ఒక సురక్షితమైన స్థలము కోసము వెతుకుతున్నాడు. ఎందుకంటే ఎటు చూసినా మన ముందున్న పరిస్థితులు ఏమాత్రము క్షేమకరమైన యోగ్యమైనవిగా లేవు. ఎటు చూసినా ఒకలాంటి అపాయకరమైన విపత్కరమైన పరిస్థితిలో మనం ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా మనకు సురక్షితము దొరకని స్థలంలో మనం ఉన్నాము. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. అదేమిటంటే, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. మనకు సురక్షితమైన స్థలము ఎక్కడైనా ఉందంటే అది దేవుని రెక్కల క్రింద మనము సురక్షితముగా ఉండగలము. దేవుని బిడ్డలారా, నేను ఇంతకుముందే చెప్పాను, ఈ 91వ కీర్తన రాయబడిందంటే ఈ 91వ కీర్తనలో ఎటువంటి యుద్ధానికి సంబంధించిన మరి ఎటువంటి మాటలు కానీ, యుద్ధానికి సంబంధించిన ఎటువంటి పరిస్థితులు అక్కడ కనపడవు. అయినప్పటికీ ఈ మోషే భక్తుడు ఏమంటే, ప్రభువా మాకు ఆశ్రయం కావాలి. ఎందుకు ఆశ్రయం కావాలని అడిగినప్పుడు మనం చూసినప్పుడు అక్కడ చాలా ఉన్నాయి. అరణ్యంలో భయం ఉంది, అరణ్యంలో తెగులుంది, అరణ్యంలో ఒకలాంటి రోగం ఉంది, అరణ్యంలో మరి చెప్పలేని అపాయం ఉంది. ఇవన్నీ మొదటనే గమనించిన ఈ మోషే భక్తుడు ఏమంటుంటే, ప్రభువా అరణ్యంలో ఉన్నాము, మాకు కనబడే శత్రువు ఎవరు లేరు. ఇక్కడ కనబడే శత్రువు లేడు, కానీ కనపడని శత్రువు ఈ అరణ్యంలో ఉన్నాడు. ఒక తెగులు ఉంది, ఒక రోగం ఉంది, మరి ఒక అపాయము కనపడని పరిస్థితిలో ఉంది కనుక మాకు సురక్షితమైన స్థలము, ఆశ్రయము నీవే ప్రభువా అని చెప్పి ఆ మోషే భక్తుడు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో, మనకున్న పరిస్థితుల్లో మనం కూడా ఇటువంటి పరిస్థితిలోనే మనం ఉన్నాము. కనుక మనకు నిజమైన సురక్షితమైన స్థలము ఏంటంటే ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము కలదు. మనం ఒకప్పుడు అందరితో కలిసిమెలిసి జీవించేవారము, సమాజముగా ఉండేవారము. కానీ మనం ఇప్పుడు సమాజానికి దూరంగా ఉన్నాము, మరి మన బంధువులకు దూరంగా ఉన్నాము, మనం కుటుంబంగా ఒక్కరుగా ఉన్నాము. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆశ్రయం ఎవరు అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఏమంటే, నా రెక్కల కింద నీకు ఆశ్రయము కలదు. యూ కెన్ టేక్ షెల్టర్ అండర్ మై వింగ్స్ అని చెప్పి దేవుడు మరి శ్రేష్టముగా మనకు తెలియజేస్తున్నాడు. ఒక రకంగా మనం సమాజానికి దూరమైనాం. మరి ఈ రోజుల్లో ఒక మాట చాలా మళ్ళీ పదే వినపడుతుంది యావత్తు ప్రపంచమంతటా. అదేంటంటే సోషల్ డిస్టెన్స్. ఈ యొక్క వైరస్ ద్వారా మరి కలిగిన విషయం ఏంటంటే అందరూ సామాజిక దూరాన్ని మనం పాటిస్తున్నాము. వీఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్. దీని ద్వారా కలిగింది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ కలిగింది. కానీ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, సోషల్ డిస్టెన్స్ కలిగింది కానీ స్పిరిచువల్ డిస్టెన్స్ మాత్రము కలగలేదు. సామాజికంగా మనము దూరంగా ఉండొచ్చేమో కానీ మరి ఆత్మీయంగా మనము దగ్గరగా ఉన్నాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన రెక్కల కింద ఆశ్రయం పొంది ఉన్నాము. ఒకప్పుడు మన యొక్క అలవాట్లు బట్టో, మనకున్న మరి వివిధ కారణాలు బట్టి ఒకవేళ మనం దూరంగా ఉన్నామేమో. దూరంగా ఉన్న మనము ఇప్పుడు ఆయన రెక్కల కిందకి, ఆయన ఆశ్రయంలో ఆయనకు దగ్గరగా ఉన్నాము. ఈ స్పిరిచువల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మరి రాను తగ్గుతూ వచ్చి సంపూర్ణంగా ఆ దేవుని రెక్కల కింద మనము మరి ఆశ్రయము పొందుతున్నాము. సురక్షితమైన స్థలం ఇది. కనుక ఈరోజు దేవునికి దూరమైన మనము ఈరోజు దగ్గరికి వస్తున్నాము. ఆయనలో ఆశ్రయం పొందడం అంటే మరి ఆయన దగ్గర, ఆయన రెక్కల కింద మనం ఉన్నామంటే ఇప్పుడు మనం ఆయనకు దగ్గరగా జీవిస్తున్నాము. ఒకప్పుడు దూరమైపోయాము. కానీ ఇప్పుడు దీని ద్వారా కలిగింది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ ఏర్పడిండొచ్చేమో కానీ స్పిరిచువల్ డిస్టెన్స్ ఏర్పడలేదండి. మనము ఆయన రెక్కల కింద ఆశ్రయంలో దేవునికి దగ్గరగా ఉన్నాము.
ఒకప్పుడు వేరుగా ఉన్న మనం ఇప్పుడు వేడుకుంటున్నాము, ప్రభువా మమ్మల్ని రక్షించు ప్రభువా, మమ్మల్ని కాపాడు ప్రభువా అని చెప్పి మనం అనుదినము వేడుకుంటున్నాము. మోడుబారిన మన జీవితాలు ఇప్పుడు ఏ విధంగా అవుతున్నామంటే మోకాళ్ళుండే జీవితాలుగా మరి మారిపోయాయి. ఎక్కడ చూసినా మనం మోకాళ్ళతో మనం దేవుణ్ణి అడుగుతున్నాము. చూడండి, ప్రపంచం యావత్తు ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఎన్నో దేశాలండి ప్రజలు వీధుల్లోకి వచ్చి మోకాళ్ళుండి ఉన్నపాటున ఉన్న చోటున ప్రభువా నీవే మాకు ఆశ్రయం ప్రభువా అని చెప్పి దేవుని రెక్కల క్రిందికి వస్తున్నారు. ఏ వీధుల్లో అయితే ప్రజలు ఆ మోటారు వాహనాలతో మరి గడిపేవారో ఇప్పుడు మోటారు వాహనాలతో లేరు, ప్రజలు మోకాళ్ళతో ఉంటున్నారు. ప్రభువా నీవే మాకు ఆశ్రయము, మాకు సురక్షితమైన స్థలము ఎక్కడ లేదు ప్రభువా. నిజమైన సురక్షిత స్థలం ఎక్కడైనా దొరుకుతుందంటే నీవే, నీ దగ్గరనే, నీ రెక్కల కిందనే చెప్పి మరి ప్రపంచంలోని చాలామంది ప్రజలు ఈరోజు దేవుని యొక్క ఆశ్రయంలో ఉంటున్నారు. ఎప్పుడైతే మరి ఒక పక్షి తన పిల్లలకు ఆశ్రయం ఇవ్వాలనుకున్నప్పుడు తన రెక్కలను చాచుతుందండి. తన రెక్కలను చాచి తనకున్న పిల్లల్ని తన యొక్క మరి వదిలోకి తీసుకుంటుంది. అదేవిధంగా దేవుడు కూడా తన రెక్కలను మన కోసం చాచి ఉంచాడు. శిలలో యేసయ్య మరి ఆ శిలలో తన రెక్కలను తన చేతులను చాచాడు. మన కోసం రక్తాన్ని కాచి తన చేతులు చాచి మనల్ని తన రెక్కల కిందికి చేర్చుకుంటున్నాడు. ద సేఫెస్ట్ ప్లేస్ యేసుక్రీస్తు రెక్కల కింద, ఆయన మరి చేతుల కింద మనకు సురక్షితమైన స్థలం ఉంది. కనుక నీవు ఉన్న పాటున ఉన్న చోటున ప్రభువా నీవే నాకు ఆశ్రయం ప్రభువా, ఇన్ని రోజులు నేను నీకు దూరంగా జీవించాను ప్రభువా, ఇన్ని రోజులు నేను నిన్ను వేడుకోలేదు ప్రభువా, నీకు వేరుగా ఉన్నాను ప్రభువా, నా జీవితం మోడుబారిపోయింది ప్రభువా, మరి దూరంగా ఉన్న నా జీవితాన్ని నీ రెక్కల కిందకు నేను వస్తున్నాను, నీకు దగ్గరగా జీవిస్తాను ప్రభువా, వేరుగా ఉన్న నేను నిన్ను ఎల్లప్పుడూ వేడుకుంటాను ప్రభువా, మోడుబారిన ఈ జీవితం ఇప్పటి నుండి నేను మోకాల మీద ఉండి ప్రభువా నీవే నాకు, నా కుటుంబానికి, యావత్తు ప్రపంచానికి నీవే నా ఆశ్రయదుర్గం అని చెప్పి నేను మరి మొరపెడుతున్నాను ప్రభువా అని చెప్పి మనం అందరం అడుగుదాము. దావీదు మహారాజు ఈ యొక్క మరి 56వ కీర్తన 3వ వచనంలో ఒక మాట అంటాడు, ఈ ఆపదలు తొలగేంత వరకు నేను నీ రెక్కల నీడన ఉంటాను ప్రభువా అని చెప్పి దావీదు అంటున్నాడు. దావీదు కూడా ఒక ఎన్నో శ్రమలు, అపాయాలు, ఆపదలు ఎదుర్కొన్నప్పుడు ఏమంటున్నాడు, ప్రభువా ఈ ఆపదలన్నీ నన్ను విడిచిపోయేంత వరకు నేను నీ రెక్కల కింద అక్కడనే నేను ఆశ్రయం తీసుకుంటున్నాను. ప్రస్తుతం మనం అటువంటి విపత్తులో మనం ఉన్నాం కనుక ఈ విపత్తు తొలగిపోయేంత వరకు మనము దేవుని ఆశ్రయంలో, ఆ మహోన్నతిని చాటున, ఆ సర్వశక్తిని నీడన, ఆ రెక్కల కింద మనం ఆశ్రయం తీసుకుందాం. కనుక ఆయన రెక్కల కింద మొట్టమొదటిది మనకు దొరికేది ఏంటంటే ఆశ్రయము ఆయన. రెండవది ఆలోచన చేసినప్పుడు మనకు ఆయన రెక్కల కింద ఆశ్రయం దొరికితే రెండవది ఆయన రెక్కల కింద ఏముందన్నప్పుడు రెండవది అభయము. ఆయన రెక్కల కింద రెండవది మనకు దొరికేది ఏంటంటే అభయం అండి. ఈ రోజుల్లో ఈ వైరస్ కన్నా ఇంకా ఎక్కువైంది ఏంటంటే ప్రజలు ఎటు చూసినా భయపడుతున్నారు. వైరస్ బారిన పడిన వారు కొద్దిమందే కానీ భయంతో జీవించేవారు లెక్కలేనంత మంది. బయటికి రావాలన్న భయమే, మరి దీని నుండి బయటపడతామో లేదన్న భయము, భవిష్యత్తు గురించిన భయము, భద్రత గురించిన భయము, కుటుంబ భద్రత, మరి ఆరోగ్య భద్రత, ఈ విధంగా మరి ఉద్యోగ భద్రత, ఈ యొక్క కఠినమైన కాలంలో నా ఉద్యోగం ఉంటుందో మరి అని రకరకాలుగా మనం భయముతో జీవిస్తున్నాం. భవిష్యత్తు గురించిన భయము, ఈ వైరస్ ద్వారా ఎన్నో రకాల భయాలు మనలో మరి కలుగుతున్నాయి. కానీ ఇటువంటి మరి భయముతో జీవిస్తున్న ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకేం తెలియజేస్తుందంటే ఆయన రెక్కల కింద మనకు అభయం ఉంది. భయపడవద్దని సెలవిచ్చే గొప్ప ధైర్యం ఇచ్చే మాటలు దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. చూడండి, అక్కడ ఏముంది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు, భయపడవు నీవు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తేటగా ఒక అభయాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, నిజంగా మరి దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు ఈ 57వ కీర్తన 1వ వచనంలో ఒక మాట రాయబడినట్లు మనం చూస్తున్నాము. 56వ కీర్తనలో ఒక మాట రాయబడింది. ఆ యొక్క దావీదు మహారాజు ఏమంటారంటే 56వ కీర్తన 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దావీదు మహారాజు గురించి ఆలోచన చేసినప్పుడు దావీదు బలాఢ్యుడు, బలము గలవాడు, భయపడని జీవితం గలవాడు.
ఎలుగుబంటిని ఎదుర్కొన్నవాడు, ఆ యొక్క సింహాన్ని ఎదుర్కొన్నవాడు, ఆ గొల్యాతు 6 అడుగుల గొల్యాతును కూడా జయించిన వాడు, అటువంటి బలాఢ్యుడు బలమైన మరి వ్యక్తి ఆయన కూడా కొన్ని సందర్భాల్లో భయపడ్డాడు. శత్రువులను చూసినవి మరి రకరకాల సందర్భాల్లో మరి ఆయన భయపడినట్లు మనం చూస్తున్నాం. అందుకోసం ఆయన ఏమంటే, నేను భయపడిన దినమున నిన్ను ఆశ్రయించేదను. మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆశ్రయించినప్పుడు మనకు కలిగేది ఏంటంటే ఒక అభయము కలుగుతుంది. దేవుడు ఉన్నాడు, నేను భయపడని ఒక ధైర్యము దేవుడు మన జీవితంలో దేవుడు మనకు దయచేస్తాడు. కనుక ఇక వాక్యంలో ఏమిటంటే, నీవు భయపడవు, నీవు భయపడకుండా ఉండు అని చెప్పి ఒక గొప్ప మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం భయపడే అవసరం లేదు. దేని విషయంలో మనకు అభయం ఉందంటే, మొట్టమొదటి ఎటువంటి అభయం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే, అన్ని వేళలలో ఉండే అభయం ఇది. ఏదో కొద్దిసేపు నీవు మరి భయపడకుండా కొద్దిసేపు భయపడుతూ ఉండే విధంగా దేవుని యొక్క వాక్యం చెప్పడలేదు. దేవుని రెక్కల కింద నీవు ఆశ్రయం తీసుకున్న నీవు అన్ని వేళలా అభయమైన జీవితము, అభయంగా నీవు ఉంటావని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చూడండి, అక్కడ 5వ వచనంలో 6వ వచనంలో ఏముంది? రాత్రి వేళ, తర్వాత పగటి వేళ, తర్వాత చీకటిలో, తర్వాత మధ్యాహ్నమందు. రాత్రివేళ, పగటి వేళ, చీకటిలో, మధ్యాహ్నమందు, దినములో ఉండే ప్రతి దినమంతా అక్కడ మనకు కవర్ అయినట్లు మనం చూస్తున్నాము. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నంటే, ఒక అభయాన్ని ఇస్తున్నంటే ఇది అన్ని వేళకు సంబంధించింది. ఏదో పగటి వేళ మాత్రమే దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి రాత్రి వేళ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. రాత్రి వేళ నీకు తోడుగా ఉండి పగటి వేళ విడిచిపెట్టే దేవుడు కాదు. పగటి వేళ, రాత్రి వేళ, చీకటి యందు, మరి మధ్యాహ్న సమయం, అన్ని సమయమందు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తూ ఈ అభయాన్ని ఇస్తున్నాడు. కనుక ఎటువంటి అభయం అంటే దేవుడిచ్చేది వాక్యం ద్వారా అన్ని వేళల్లో ఉండే అభయం. రెండవది ఎటువంటి అభయం అంటే ఆరోగ్యపరమైన అభయము. నేటి విపత్కర పరిస్థితుల్లో మనం ఈ వైరస్ గురించి చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నాం. కనుక దేవుడు ఒక మంచి అభయాన్ని మనకు ఇస్తున్నాడు. చూడండి, ఇక 6వ వచనంలో చూసినప్పుడు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునికైనను నీవు భయపడకుందువు. చాలా మరి స్పష్టంగా రాయబడింది, ఎటువంటి రోగమునికైనను నీవు భయపడకుందువు. ఎంత మంచి అభయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక ఈరోజు దేవుడు చాలా చక్కటి అభయాన్ని మనకిస్తున్నాడు. అన్ని వేళలో ఉండే అభయము, ఆరోగ్యపరమైన అభయము దేవుడు మనకిస్తున్నాడు. మూడవది ఎటువంటి అభయాన్ని ఇస్తున్నా అంటే, ఎటువంటి అపాయము రాదనే అభయము. మరి అపాయము వస్తుంది, మరి ఏ విధంగా మరి వస్తుందని చెప్పి చాలా ఒకలాంటి భయంతో మనము జీవిస్తున్నాము. కానీ దేని యొక్క వాక్యము ఏమి తెలియజేస్తుందంటే, నీవు భయపడకుందువు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదని చెప్పి దేని యొక్క వాక్యములో తెలియజేస్తుంది. చూడండి, మరి ప్రత్యేక విపత్కర పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ గురించి చాలా ఆందోళన, చాలా కలవరంతో మరి ప్రజలు జీవిస్తున్నారు. కానీ దేని యొక్క వాక్యం ఏమిందంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మరి యొక్క తెగులు గురించి చాలా చక్కగా కొన్ని మాటలు ఇందులో రాయబడ్డాయి. మీ ముందు మరి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఎటువంటి తెగులు అని మనం చూసినప్పుడు, మొట్టమొదటిది ఇది మరి యొక్క 6వ వచనంలో తెగులు గురించి రాయబడింది, చీకటిలో సంచరించు తెగులు ఇది. ఎటువంటి తెగులు అంటే, ఇది సంచరించే తెగులు. ఇది ఒక దగ్గర ఉండే తెగులు కాదు. ఇది ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి, ఒక దేశం నుండి ఒక దేశానికి, ప్రపంచమంతటా వ్యాపించిన వైరస్ మనం చూస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దేశంలో మరి పుట్టిన ఈ యొక్క తెగులు ప్రపంచమంతటా ఇది సంచరించి వ్యాపించినట్లు మనం చూస్తున్నాము. దీని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది, సంచరించే తెగులు. రెండవది ఆలోచన చేసినప్పుడు, ఎటువంటి తెగులు అంటే, ఇది చీకటిలో సంచరించే తెగులు. ఇది దీని యొక్క మరి విషయం ఏంటంటే, ఇది చీకటిలో సంచరిస్తుందంట. చీకటిలో ఏదైనా ఉంటే అది మనకు కనపడదు. కనుక మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా కూడా ఎవరికి కనపడని వైరస్ ఇది. దేని యొక్క వాక్యంలో కూడా అదే రాయబడింది, ఇది సంచరించే తెగులు, ఇది కనపడని తెగులు, ఎవరికి కనపడదు, ఇది చీకటిలో ఉంటుంది. మూడవది ఎటువంటి తెగులు అంటే, దేని యొక్క వాక్యంలో రాయబడింది 3వ వచనంలో, నాశనకరమైన తెగులు, డెడ్లీ పెస్టిలెన్స్. ఇది నాశనము కలగజేస్తుంది. మరి ఇటువంటిది సంచరించే తెగులు, చీకటిలో సంచరించే తెగులు, నాశనకరమైన తెగులు, ఈ 3 ప్రస్తుతం ఉన్న తెగులుకు లేకుంటే ఈ యొక్క వైరస్కు ఉన్నాయి. మరి అయినప్పటికీ దేని యొక్క వాక్యం ఎలాంటి అభయాన్ని ఇస్తుందంటే, ఏ తెగులును నీ గుడారము సమీపించదు.
ఇది దేవుడిచ్చే అభయము. ఒకవేళ ఇది సంచరించే తెగులు ఉండవచ్చు, చీకట్లో నీకు కనపడిన తెగులు ఉండవచ్చు, లేకుంటే ఇది నాశనకరమైన తెగులు ఉండవచ్చు. ఏ తెగులైనా సరే నీ గుడారమును మాత్రము సమీపించదని ఒక వాగ్దానాన్ని, అభయాన్ని దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. ఈ గుడారము దేవుని రెక్కల కింద ఉండే ఈ గుడారము ఎందుకు ఈ తెగులు సమీపించదు? ఒకవేళ సంచరిస్తుందేమో కానీ ఎందుకు సమీపించదంటే ఒక విషయాన్ని మీరు గమనించాలి దేవుని బిడ్డలారా. ఎటువంటి గుడారం అంటే ఇది మహోన్నతుని చాటున ఉండే గుడారం. ఇది మహోన్నతుడు అంటే మోస్ట్ హై గాడ్, ఎలోయిన్, మోస్ట్ హై గాడ్, అబవ్ ఆల్. అది ఏదైనా సరే దేవుని కిందనే ఉంటుంది, దేవుని నియంత్రణలోనే ఉంటుంది. దేవుని కన్నా మరి ఎత్తైన స్థానంలో ఏది కూడా ఉండదు. కనుక మన గుడారం ఎక్కడ ఉందంటే ఆ మహోన్నతుని చాటున, మన గుడారం పైన ఆ మహోన్నతుడు ఉన్నాడు, మనకు రక్షణగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. రెండవది, మన గుడారం చుట్టూ ఎవరున్నారంటే ఇంకొక మాట రాయబడింది, సర్వశక్తున నీడన విశ్రమించువాడు. సర్వశక్తుడు ఆల్మైటీ గాడ్. ఆ సర్వశక్తుడు మన గుడారము చుట్టూ సంచరిస్తున్నాడు. మన దేవుడు సంచరించే దేవుడు అండి. ఆ ఏదెను తోటలో 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం చూసినప్పుడు ఆ ఏదెను తోటలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడంట. మరి ఇశ్రాయేలు ఎడారిలో ఉన్నప్పుడు వారు గుడారాల మధ్య ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా వారి పాలనలో సంచరించినని చెప్పి మనం చూస్తున్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యెరికో పట్టణంలో యేసుప్రభువు వారు సంచరిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఒకవేళ తెగులు సంచరిస్తుందేమో కానీ మన దేవుడు కూడా సంచరించే దేవుడు. ఈ సంచరించే సర్వశక్తి గల దేవుడు మన గుడారం చుట్టూ సంచరిస్తున్నాడు. ఈ ఎలోహిం దేవుడు మన చుట్టూ ఉన్నాడు కనుక ఈ తెగులు మన గుడారాన్ని సమీపించదు. ఆయన మహోన్నతిని చాటున, ఆ సర్వశక్తిని నీడన మనము రక్షణ కలిగి ఉన్నాము. కనుక దేవుని బిడ్డలారా, మనము భయపడే అవసరం లేదు. అది నీ యొద్దకు రాదు అని చెప్పి దేవుడు చాలా స్పష్టముగా అభయ వచనాన్ని మనకిస్తున్నాడు. కనుక ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉన్నది, ఆయన రెక్కల కింద మనకు అభయం ఉన్నది. మనం భయపడే అవసరం లేదు. మూడవది, ఆయన రెక్కల కింద మనకేమున్నదంటే అతిశయం ఉన్నది. అతిశయము దేని యొక్క వాక్యంలో మనం చాలాసార్లు చూస్తున్నాము. అక్కడ ఏముందంటే కొద్దిమంది రథములు బట్టి అతిశయిస్తున్నారు, కొద్దిమంది గుర్రములు బట్టి అతిశయిస్తున్నారని చెప్పి దేని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. ఈ గుర్రములు, రథములు బాగా ఆలోచన చేసినప్పుడు ఆ రోజుల్లో రాజులు యుద్ధానికి పోవాలనుకున్నప్పుడు వారు రథములు సిద్ధపరిచారు, గుర్రములను సిద్ధపరిచినట్లు మనము చూస్తున్నాము. కనుక యుద్ధం అంటే ప్రాణహాని ఉండవచ్చు. కనుక ప్రాణహాని కలగకుండా వారు క్షేమంగా ఉండాలంటే వారు అనేకమైన రథములను, అనేకమైన గుర్రములను వారు కలిగి ఉన్నారు. కనుక ఈ రాజులు కొన్నిసార్లు అలా సందర్శిస్తూ ఆ రథాలను, ఆ గుర్రాలని చూసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నవారంటే, నేను యుద్ధానికి పోయినా కూడా నాకు ఎటువంటి ప్రాణహాని కలగదు, ఎందుకంటే నాకు గుర్రాలున్నాయి, అనేక వేల గుర్రాలున్నాయి, నాకు రథాలున్నాయి, ఇవి నన్ను తప్పక కాపాడుతావని చెప్పి వాటిని బట్టి అతిశయించేవారు. వాటి యందు ఆధారపడి ఇవి తప్పక, ఈ గుర్రాలు, ఈ రథములు మమ్మల్ని యుద్ధము నుండి కాపాడుతావని చెప్పి వాటి యందు ఆధారపడి నమ్మిక ఉంచేవారు. అతిశయించమంటే వాటి మీద ఆధారపడి నమ్మిక ఉంచడం అన్నట్టు. నేటి దినాల్లో కూడా మానవుడు చాలా విషయాలు అతిశయిస్తున్నాడు. నేను ఎంతో సాధించానని చెప్పి, ఎంతో సంపాదించానని చెప్పి ఎన్నో విషయాల్లో మానవుడు ఎన్నో విషయాల్లో అతిశయిస్తున్నాడు. కానీ ఏమైంది దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత విపత్కర పరిస్థితిలో ఉన్నాము. ఏమైంది మన అతిశయము? మనం ఎన్నో అనుకున్నాం కదా. ఆ యొక్క బైబిల్లో 2 ఉన్నాయి, ఆ యొక్క కీర్తనలో గుర్రాలు, తర్వాత రథములు. కానీ ఇక్కడైతే మనకు ఎన్నో ఉండవచ్చేమో, 2 కాదు, 3, 4, 5, 6 రకరకాల అతిశయాలు మనకు ఉండవచ్చు. కానీ ఈ ఆపద సమయంలో మన అతిశయాలు ఏమైపోయినాయి? అవసరానికి ఇవి తప్పక మనల్ని ఆదుకుంటామని చెప్పి మనం అతిశయించిన ఇవన్నీ ఎక్కడికి పోయాయి? అదృశ్యమైపోయాయి, కానరాకుండా పోయాయి. ఒక్కరిగా మనం మిగిలిపోయినాం. కనుక ఇటువంటి సమయంలో దేని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే 2వ వచనంలో మాట రాయబడింది. ఈ దైవభక్తుడు ఏమంటూ అంటే, నేను ఆయన రెక్కల కింద ఉన్నాను కనుక ఆయన ఏమంటూ అంటే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈరోజు నేను క్షేమంగా ఉన్నానంటే నా అతిశయానికి కారణము నా దేవుడే. నేను ఆయన గురించి నేను చెప్పుచున్నాను, ఆయన నా కోట అని చెప్పి ఆ దేవుని గురించి నేను చెప్పుతున్నానని చెప్పి ఆయన చెప్పుతున్నట్లు మనం చూస్తున్నాము. ప్రభువా, నేను ఈరోజు క్షేమంగా ఉన్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, నేను ఇంత మంచిగా ఉన్నానంటే కారణం నీవేనయ్యా.
నేను అనుకున్న నా అతిశయాలు ఏవి కూడా అవసరానికి రాలేదు. నేను ఆధారపడి ఎంతో నమ్మిన నా అతిశయాలు ఏవి కూడా నాకు అక్కడకు రాలేదు. కానీ నా అతిశయానికి కారణమే నీవే అని చెప్పి ఆ కీర్తనకారుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు క్షేమంగా ఉన్నావంటే, నీ కుటుంబంలో నీవు సంతోషంగా ఉన్నావంటే, ఎటువంటి మరి అపాయకరమైన తెగులు నీవు మరి బారిన పడకుండా ఈరోజు క్షేమంగా ఉన్నావంటే నిన్ను కాపాడిన దేవుడు, నీ అతిశయానికి కారణము దేవుడే. ఆయనందు మనం ఈరోజు అతిశయించాలి. మన అతిశయాలన్నిటిని పక్కన పెట్టి, ప్రభువా నీ యందు నేను అతిశయిస్తున్నాను, నా కోట నీవే, నా ఆధారం నీవే, నీవే నా దేవుడు అని చెప్పి, నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పి మనం ఈరోజు మన కుటుంబంలో మనం చెప్పాలి. కనుక ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉన్నది, ఆయన రెక్కల కింద మనకు అభయం ఉన్నది, ఆయన రెక్కల కింద మనకు అతిశయం ఉన్నది. 4వది చెప్పి నేను ముగిస్తాను. 4వది, ఆయన రెక్కల కింద మనము ఏమి కలిగి ఉండాలంటే ఒక ఆశయము కలిగి ఉండాలి. ఆశయము. ఈ ఆశయములు ఏముంది దేవుని బిడ్డలారా? మొదటి 2 మాటలు ఆశతో ఉన్నటువంటి ఆశయం ఇది. ఈ ఆశయములు ఏముందంటే ఒక ఆశ, ఏదో ఒకటి చేయాలి ఈ జీవితంలో, నేను జీవించుండగానే ఒక పని చేయాలి నేనని చెప్పి ఒక ఆశయము కలిగి ఉండడం. నీవు ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడైనా నీవు ఏదైనా నీ జీవితం పట్ల ఒక ఆశయం కలిగి ఉన్నావా? నీ జీవిత ఆశయం ఏంది? ఒక ఆశ కలిగి ఉన్నావా? ఈ కీర్తనకారుని జీవితంలో చూసినప్పుడు ఆయన ఒక ఆశతో కూడిన ఆశయము కలిగి ఉన్నాడు. ఆయన దాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాము. ఎటువంటి ఆశయం ఆయన కలిగి ఉన్నాడంటే 14వ వచనంలో మనం చూస్తున్నాము. సరాసరి దేవుడే ఆయన గురించి చెప్తున్నాడు. ఏమంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదని చెప్పి దీని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క భక్తుని జీవితంలో, ఆశ్రయం పొందిన ఈ భక్తుని జీవితంలో మరి ఆయనకున్న ఆశ ఏంటంటే, నేను దేవుని ప్రేమించాలి, ఆయన్ను ప్రేమించాలి. అదే నా ఆశ, అదే నా జీవిత ఆశయము. దేవుని ప్రేమించడం అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడము, దూరంగా ఉన్న నీవు దగ్గరికి రావడము, దేవునికి వేరుగా ఉన్న నీవు ప్రభువా అని చెప్పి ఆయనలో నీవు మరి మిళితము కావడం, అదే మన జీవిత ఆశయము. దేని యొక్క వాక్యంలో తెలియజేసిన ప్రకారం ఏముంది? ఈ లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమించకూడని చెప్పి దేని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కానీ మనము దేవునికి దూరంగా వెళ్ళి లోకాన్ని ప్రేమించాము. లోకంలో ఉన్న వాటిని ఎన్నో ఉన్నవి, లెక్కలేనన్ని వాటిని, లోకాశలను, లోకంలో చీకటి కార్యాలని మనము ప్రేమించాము. దేవుడు మనల్ని ప్రేమిస్తే ప్రేమించిన దేవుణ్ణి మనం మర్చిపోయి, మరి మన జీవిత ఆశయాన్ని మర్చిపోయి లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, దురాశలను మరి మనం ప్రేమించాము. ఈ గతించిపోయే లోకమని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఈ గతించిపోయే లోకాన్ని ప్రేమించినందుకే మనకి దుర్గతి వచ్చినది. కనుక ఈ గతించిపోయే లోకంలో మనము గతించకుండా ఉండాలంటే గతించిన కాలమే చాలు, ఇంకా చాలు. ఆ నిర్జీవ స్థితి నుండి నీవు బయటపడు, కదం తొక్కు, దేవుని వైపు తిరుగు. ఆయనే నీ గమ్యము, ఆయనే నీ ఆశయము. నీవు కూడా దేవుని ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, 2 వారాల క్రితం మనము పునరుత్థాన పండుగను జరుపుకున్నాము. పునరుత్థాన పండుగ అంటే యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచాడు పునరుత్థాన దినాన్ని. తర్వాత ఏమైంది? దేవుడు వెంటనే పరలోకానికి వెళ్ళలేదు. యేసుప్రభువు వారు, పునరుత్థాన యేసుప్రభువు వారు మరి తిరిగి మరలా తన శిష్యులకు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తున్నాము. కనుక పునరుత్థాన దినం తర్వాత మనకేమున్నావంటే ప్రత్యక్షత దినాలు. ఇప్పుడు కూడా మనకు ఆ ప్రత్యక్ష దినాలు కొనసాగుతున్నాయి. కనుక యేసుప్రభువు వారు చివరిసారిగా ఆ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శిష్యులు కనపడి చివరిసారిగా పేతురుతో ఒక మాట అంటున్నాడు. 3 సార్లు ఒక మాట అన్నాడు. పరలోకానికి వెళ్ళకముందు ఏమంటున్నాడు అంటే, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు నీవు నన్ను ప్రేమిస్తే ఎందుకు తిరిగి నీవు లోకంలోకి వెళ్ళిపోయావు? నన్ను వెంబడించు, నాతో ఉండు, నాతో దగ్గర సవాసం చేయి, నాతో సంబంధం కలిగి జీవించు, నాకు ఇష్టమైన జీవితం జీవించు అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. మరి పేతురైతే అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తానని చెప్పి సమాధానం ఇచ్చాడు. అదే ప్రశ్న దేవుడు యేసుప్రభువు వారు ఈ ప్రత్యక్షత దినంలో దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఓ కుమారుడా, కుమార్తె, ఓ కుటుంబమా, నీవు మరి యేసయ్యను ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ క్షణమందు ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోక ఆశలను విడిచిపెట్టి నిన్ను ప్రేమించి ప్రాణమిచ్చి నీకు పునరుత్థాన మరి అనుభవాన్ని ఇచ్చిన యేసయ్యను ఈ క్షణమందే నీవు ప్రేమించు, సంబంధం కలిగి జీవించు. దేని యొక్క వాక్యంలో అక్కడ ఒక మాట రాయబడింది. 14 ఏముంది చూడండి, అక్కడ ఏముంది? అతడు నన్ను ప్రేమించుచున్నాడు.
అక్కడ ఈ విధంగా రాయబడలేదు, అతడు నన్ను ప్రేమించాను గనుక నేను అతన్ని తప్పించాను. అక్కడ ఆ విధంగా లేదు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇదేదో మరి ఒకానొకప్పుడు జరిగిన ఒక సంఘటన, ఒక దినంలో జరిగిన ఒక అనుభవం కాదండి. ఆన్ గోయింగ్ రియాలిటీ. అనుదినము దేవునితో సంబంధం కలిగి, అనుదినము దేవునితో సాహసం చేసి, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆయన ప్రేమించే జీవితము, ప్రేమించుచున్నాడు. ఇది జరుగుతున్నది కనుక మనము కూడా అనుదినము దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మనం యొక్క లోకంలో జీవించాలి. అందుకోసము అటువంటి ఆశయం మనం కలిగితే దాని ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఈ విపత్కర పరిస్థితిలో ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, ఏ విధంగా అయినా సరే ఇందులో నుండి నేను తప్పింపబడాలి, ఎవరు నన్ను తప్పిస్తారు అని చెప్పి నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాము. కనుక దేవుడు ఏమంటే, నేను తప్పించదను. మన దేవుడు తప్పించే సమర్థుడు. ఎటువంటి తెగుళ్ళుంటైనా సరే మనము దేవుని ప్రేమిస్తే, ఆయనతో సంబంధం కలిగి ఉంటే దేవుడు ఏమంటే, నేను తప్పిస్తాను. ఆయన తప్పించే దేవుడు. బైబిల్లో మనం చూసినప్పుడు మరి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఎన్నో తెగులు వస్తే అందులో నుండి దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించే విధానాలు, మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఒకే విధంగా ఆయన తప్పించాడు. ఎన్నో మార్గాలు ఆయన ఎన్నుకుంటాడు. ఒకసారి తన క్రియ ద్వారా, ఒకసారి ఆయన మాట ద్వారా, ఒకసారి తన శక్తి ద్వారా దేవుడు మనల్ని తప్పిస్తాడు. కొన్నిసార్లు వేరే విధానాన్ని మరి ఆయన పాటిస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు హిజ్కియా రాజు, ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఆయన ఎంతోమంది వైద్యులను సంప్రదించాడు రాజుగా. ఎంతమంది సంప్రదించినా ఆ మరణకరమైన రోగానికి మందు దొరకలేదు. అప్పుడు ఆ ప్రవక్త వచ్చేయమంటాడు అంటే, హిజ్కియా నీవు మరణమైపోతున్నావు, నీవు ఇంకా బ్రతకవు, నో ఛాన్స్, ఎటువంటి అవకాశం, నీవు బ్రతకడానికి అవకాశం లేదు, ఈ రోగానికి మందు లేదు అని చెప్పి ఆ ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మందును బయలుపరిచాడు. అంజూరపు పండ్ల ముద్దను ఆ యొక్క మరి గాయానికి, ఆ మరణకరమైన గాయానికి అతికించినప్పుడు, కట్టినప్పుడు ఆ మందు ద్వారా ఆ యొక్క హిజ్కియా రాజు బాగుపడినట్లు మనం చూస్తున్నాము. వేరే దేశస్తులకు, వేరే వారికి మందు దొరకలేదు, కానీ దేవుడు మరి మందు బయలుపరిచేట్లు మనం చూస్తున్నాము. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అనేక రీతులుగా మనల్ని తప్పిస్తాడు. తప్పక తొందరలోనే ఈ యొక్క కరోనా వైరస్కు దేవుడు ఒక మందును బయలుపరచబోతున్నాడు. ఒక వ్యాక్సిన్ రాబోతుంది. మనమందరం ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పక దీని నుండి మనల్ని తప్పిస్తాడు. ఆయన మాట ద్వారా తప్పించగలడు, తన శక్తి ద్వారా తప్పించగలడు, లేదా మరి జ్ఞానాన్ని దయచేసి ఒక మందును కనిపెట్టే ఒక జ్ఞానాన్ని దయచేసి తొందరలోనే మనకు వ్యాక్సిన్ రాబోతుంది. దేవుని బిడ్డలారా, మన యేసయ్య ప్రభు యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఆయన కూడా ఒక డాక్టరే, ఆయన పరమ వైద్యుడు. ఈ లోకంలో మరి భయంకరమైన ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని మనం ఏమంటామంటే పాప రోగము. దాన్నే మనం ఏంటంటే సిన్ అంటాము. ఈ సిన్కు వ్యాక్సిన్ మన యేసుప్రభు వారు కనిపెట్టారు. ఈ సిన్ అనే దీనికి, ఈ సిన్కు వ్యాక్సిన్ మన యేసుప్రభు వారు కనిపెట్టారు. తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని ఈ పాపమనే ఈ యొక్క రోగం నుండి మనల్ని విడుదల దయచేశాడు. అంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఈ కరోనా చాలా చిన్న విషయము. దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. కనుక మనమందరము, దేవుని ప్రేమించే మనమందరము, దేవునికి దగ్గరి సంబంధం కలిగి మనమందరము ప్రార్థించవలసిన సమయం ఇది. ప్రభువా మమ్మల్ని కరుణించు, కాపాడు, మమ్మల్ని తప్పించని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యము మనకు చేయబోతున్నాడు. కనుక మీరు ఇది నమ్మండి. తప్పక ఒక గొప్ప దినము రాబోతుంది. సూన్ దెర్ విల్ బి నో వైరస్. వీఆర్ గోయింగ్ టు సింగ్ ఏ కోరస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వీ షల్ ఓవర్కమ్, వీ షల్ ఓవర్కమ్. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేశమా, సమస్త దేశములారా, దేవుని రెక్కల కిందకు రండి. అక్కడ ఆశ్రయం ఉన్నది, అక్కడ అభయం ఉన్నది, అక్కడ అతిశయం ఉన్నది, అక్కడ నీవు చేయవలసిన ఆశయం ఉన్నది. కనుక దేవుడి గొప్ప కృపను మనకు దయచేయునుగాక. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. దేవుడు మనల్ని, మన కుటుంబములను భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సంఘస్థులారా, మనమందరం కూడా మన పరిస్థితులు అనానుకూలంగా ఉండి ఇళ్ళలో లాక్డౌన్లో లాకప్ అయ్యి, లేక లిటరల్గా తాళాలు వేసుకోకుండా తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాం. అయినా దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఉదయకాలం మందు తన దాసుడైనటువంటి బ్రదర్ యేసు ద్వారా చక్కటి
అభయ వాక్కులతో కూడిన దేవుని వాక్యాన్ని మనతో పంచుకున్నందుకు మనందరి పక్షాన బెత్లెహేం ఎంబీ సంఘ పక్షాన సోదరుడు యేసు గారికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించునుగాక. ఈ సమయాన 1-2 ప్రకటనలు ఉన్నాయి. మనం ఆ ప్రకటనలు చేసుకున్న తర్వాత పాట పాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో ముగిస్తాం. ఈ సమయాన మరి చాలామంది సార్ మా కానుకలు ఎట్లా పంపాలి, మరి దశం భాగాలు ఏ విధంగా పంపాలి అని అడుగుతున్నారు. దశం భాగాల వారికి నేను బ్యాంకు డీటెయిల్స్ మీకు పంపాను. దయచేసి పంపేవారు బ్యాంకు డైరెక్ట్గా మీరు అందులో జమ చేయాలని మనవి చేస్తున్నాం. జమ చేసిన వారు దయచేసి బ్రదర్ సుకుమార్ గారికి, మన ట్రెజరర్ గారికి ఒక మాట తెలియజేయండి, ఆయన రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. రెండవది, మరి మన సంఘం నుండి ఇంతవరకు ఒక 60-65 మందికి పేదలకు మనము బియ్యము ఇంకా ఇతర నిత్యావసర వస్తువులను వారికి పంపిణీ చేశాం మొదటిసారి. రెండవసారి మళ్ళీ వచ్చే వారం నుండి చేయాలనుకుంటున్నాం. కొందరు రెస్పాండ్ అయ్యారు, కొందరు కొంత ఆర్థిక సహాయాన్ని పంపారు, ఇంకా కొందరు ఇవ్వాలనుకుంటుండ్రేమో. మీ కొరకు రేపు మంగళవారం వరకు ఆఖరి గడువు పెడుతున్నాం. బుధవారం మన వారు వెళ్ళి వాటిని కొంటారు, కొని మరి వచ్చే వారంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా ఎవరైనా పేదలకు సహాయం చేయాలనుకుంటే మరి అవకాశము ఇంకా తెరిచి ఉన్నది. మంగళవారం లోపల మీ కాంట్రిబ్యూషన్స్ పంపాలని కోరుతున్నాం. ఆఖరిది వచ్చే ఆదివారం అనగా ఫస్ట్ సండే మనకు లార్డ్ సప్పర్ ప్రభు బల్ల ఉంటుంది. కొంత తేడాగా ఉండొచ్చు కానీ మరి పోయిన నెల జరిగించలే కనుక ఈ నెల జరిగిద్దాం అనుకుంటున్నాం. మీరు మీ కుటుంబంలో సిద్ధపడండి. ఒకవేళ జ్యూస్ ఏదన్నా తీసుకోండి, ఒక బ్రెడ్ కానీ రొట్టె కానీ మీకు ఏది వసతిలో ఉంటే దాన్ని తీసుకొని పెట్టుకోండి సిద్ధంగా. మరి నేను ఇక్కడి నుండి బల్ల ఏర్పాటు చేసి మీ అందరూ చూస్తుండగా దాన్ని ప్రార్థన చేసి మరి విరిసి ఇస్తాను. మీరు అక్కడున్న మీ ఇంట్లో ఉన్న కుటుంబ యజమాని నా పక్షాన ఆ ప్రక్రియ జరిగించి కుటుంబముగా మీరు బలలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. దేవుడు ఈ వారమంతా కూడా మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుందాం. మనం అందరము లేచి నిలబడి ఆశీర్వాదంబుల్ మా మీద అని ఒక వచనం పాడదాం. ఆ తర్వాత ముగింపు ప్రార్థన బ్రదర్ టి బెన్హర్ గారు చేస్తారు. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో మనము ముగిస్తాం. ఆశీర్వాదంబుల్ మా మీద, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియు నాము నీ సత్య వాగ్దాతము ఈ మాయ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమవ శాంబు కృమ్మరించుము దేవా. బ్రదర్ బెన్హర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. భూమిని ఆకాశం సృష్టించిన మా గొప్ప రాజా, వాటిలోని సమస్తాన్ని ఏలుచిన మా రాజా, గొప్ప దేవా, రాజుకు రాజా, ప్రభులకు ప్రభువా, నైనా మరి గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నైనా మమ్మల్ని నీ రెక్కల చాటున కాపాడిన వినాదం బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవా, మరి ఒకసారి మంచి తరుణం మాకు అనుగ్రహించినావు నాయన, నీ మందిర ఆవరణములో గడపటానికి నైనా. గొప్ప దేవా, నైనా రాజుకు రాజా, ప్రభులకు ప్రభువా, ఈ దినం మేము ఊపిరి తీసుకుంటున్నామంటే, బ్రతికి ఉన్నామంటే అది కేవలము నైనా మీ కృప, మీ దయ ఉంటుంది నైనా. గొప్ప దేవా, రాజుకు రాజా, ప్రభులకు ప్రభువా, నైనా మరి నిజంగా నువ్వు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నైనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గొప్ప దేవా, రక్షణని మేము ఇతరులకు పంచే బాధ్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. నీ వెలుగు మార్గము,
నీ రక్షణ మార్గం మేము ఇతరులకు పంచే బాధ్యత, చూపించే బాధ్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. గొప్ప దేవా, రాజుకు రాజా, ప్రభులకు ప్రభువా, మరి నిజంగానైనా మరి ఈ రక్షణనైనా మరి ఇతరులకు చూపించి నీ మార్గంలో నడిపించే భాగ్యము మనకు నిజంగా మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా రక్షణను మరి విశ్వాసాన్ని మా జీవిత యాత్ర అంతా మేము దాన్ని కాపాడుకుంటూ మా యాత్ర ముగించే బాధ్యతను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా ఇంతవరకునైనా మరి మేము వాక్యం విన్నాంనైనా మరి నిజంగా యేసు బ్రదర్ చెప్పిన వాక్య ప్రకారంనైనా ఆశ్రయము, అభిషేయము, అతిశయము, ఆశయమునైనా మరి గొప్ప ఆశయంతో మేము కలిగి ఉండుట భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. గొప్ప దేవా, రాజుకు రాజా, ప్రభులకు ప్రభువా, మీ సహాయము, మీ తోడు నీడ మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని నైనా మరి ఇతరులకు పంచే బాధ్యత మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా మీరు మాకు అనుగ్రహించిన మంచి సంఘాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. గొప్ప దేవా, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా ఈ లాక్డౌన్ సమయంలోనైనా ప్రతి బిడ్డలనైనా మరి వారి గృహాల్లో ఉండి నిన్ను ఆరాధించగాను, పూజించగాను సమయం అనుగ్రహించినావునైనా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాంనైనా. ప్రపంచంలోనైనా మరి 250 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెంది ఉంది నైనా. గొప్ప దేవా, దీన్ని అరికట్టండి, దీని ఆధీనంలోనే తీసుకోమని అడుగుతున్నాం నైనా. నీ కాళ్ళ కింద దీన్ని అనగదొక్కమని అడుగుతున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా ఈ వైరస్ బారిన పడకుండా చాలామందిని మీరు కాపాడుతున్నారు నైనా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. అనేక మంది చనిపోయి ఉన్నారు నైనా. ఆ చనిపోయిన కుటుంబాలకు ఆదరణ, నీ ప్రేమ కలగమని అడుగుతున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా మా సంఘాన్ని, మా సంఘ సభ్యులను, మా సంఘ కార్యవర్గాలని నువ్వు ఎంతగానో దీవిస్తున్నావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను. అనేక బిడ్డలనైనా మరి కానుకలు ఇవ్వాలనుకుంటున్నారనైనా మరి వాళ్ళు ఆన్లైన్లో పే చేసే బాధ్యత అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా ఆ బిడ్డలకు మీ సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. ప్రేమగల తండ్రి, జింగరస్కాయశ్రాజనైనా మరి ఒకసారి నేను తరుణం అనుగ్రహిస్తే మరి ఒక ఆదివారం నైనా నీ పాది సన్నిధానంలో ఉండి నేను ఆరాధించే బిడ్డగా, స్తుతించే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దమని అడుగుతున్నాం నైనా. గొప్ప దేవా, రాజుకు రాజా, ప్రభులకు ప్రభా, ఈ తరుణం అనుగ్రహించేందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మీ సహాయము, మీ తోడు నీడ మాకు, మా సంఘానికి అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. నిండైన దీవెన, నీ ప్రేమ, నీ కృప, నీ హస్తము, నీ రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించమని అడుగుతున్నాం నైనా. యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో ముగిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మును శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు, ఆయన సన్నిధి ఇక్కడ చేరిన మనందరిపై, మన సంఘంపై, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంపై, మరి ప్రాముఖ్యంగా సార్వత్రిక సంఘంపై నీ యొక్క నిండైన దీవెనలు, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమెన్.